వారైనట్టు వారు ఏమీ మిగలకుండా త్రాగుదురు అన్నాడు. నువ్వు ఆ పని చేశావు. పరిశుద్ధమైన పట్టం మీద అపవిత్రమైనది పుచ్చుకొని నువ్వు దాన్ని అపవిత్రపరిచేసావని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. కనుక నేను నిన్ను శిక్షించకుండా వదిలిపెట్టను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, గాడ్ విల్ నెవర్ లెట్ గో ది అపోజిసర్స్ అన్‌పనిష్డ్ అన్నమాట. ఎవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వస్తారో వాళ్ళని శిక్షించకుండా దేవుడు ఎప్పటికీ ఉండడు. గాడ్ విల్ యాక్ట్ జస్ట్లీ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా న్యాయంగా వ్యవహరిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు ఒక ఓదార్పుతో కూడినటువంటి మాట దేవుడు ఇక్కడ మనకి ఈ గ్రంథంలో జ్ఞాపకం చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మంచి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 21వ విషయాన్ని 21వ వచనంలో చూస్తాం. 21వ వచనంలో, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును అన్నాడు. కనుక అక్కడ దేవుడు వీళ్ళని రక్షించడానికి కొంతమంది లేవనెత్తాడట. అప్పుడు దేవుని రాజ్యమే ఏలుబడిలో ఉంటదని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ యొక్క ఎదోమీయులను గురించి దేవుడు చేసినటువంటి తీర్పు ఎలాంటిది, దేవుడు నియమించిన తీర్పు ఎలాంటిది అనేది మనము ఆలోచన చేసుకుందాం. ఇప్పుడు 5వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. ఫస్ట్ అదే అధ్యాయం, ఒకటే అధ్యాయం ఉంది. 5వ వచనాన్ని చూద్దాం. చోరులే గాని రాత్రి కన్నం వేయువారే గాని నీ మీదకు వచ్చినడలా తమకు కావలసినంత మట్టుకు దోచుకుందరు కదా. ద్రాక్ష పండుని ఏరువారు నీ యొద్దకు వచ్చినడలా పరిగె ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అన్న. ఎదోమీయుల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? నువ్వు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. కనీసం పేదవారికి లేకపోతే విధవరాండ్లకి కొన్నిసార్లు ఆ పరిగేరుకోవడానికి కొంత పరిగి వదిలేస్తారు. నువ్వు అలాంటిది ఏది వదిలేకుండా నువ్వు నీ మట్టుకే ఉంచేసుకున్నావు. అది నువ్వు చాలా తప్పు చేసావని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ వీళ్ళకి వచ్చేటువంటి శిక్ష లాంటిదట. 6వ వచనం చూడండి. 6వ వచనం, ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును అన్నాడు. కనుక ఇక్కడ దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి రెండవ శిక్ష, రెండవ జడ్జిమెంట్ ఏంటంటే దే విల్ బి లూటెడ్ అనే మాట. లూటెడ్ అని అంటే వాళ్ళంతా సోదా చేయబడతారు, దొంగిలించబడతారు, వాళ్ళు దాచుకున్న ధనం అంతా పట్టబడుతుంది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇంకొక మాట ఏంటంటే, ఎవరితోనైతే నువ్వు సంధి చేసుకున్నావో, ఎవరితోనైతే కలుపుకున్నావో, చేతులు కలుపుకున్నావో, వాళ్ళు సరిహద్దుల వరకు నిన్ను తరిమి కొడతారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పొరపాటున బబులోనీతో కలిసిపోయావు గాని ఆ బబులోనీలు నిన్ను సరిహద్దుల వరకు తరిమి కొడతారని 7వ వచనం చూడండి మీరు ఒకసారి. 7వ వచనం, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. చూసారా అండి? నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలత్కారము చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఎదోమునకు వివేచన లేకపోయెను. నువ్వు ఎంత పొరపాటు చేశావు ఎదోమీయులారా, మీరు ఎంత పొరపాటు చేశారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ అన్నము నీకు ఉండకుండా చేస్తారు వాళ్ళు. నీ కొరకు వాళ్ళు ఊరి ఒడ్డుతారు. వాళ్ళు ప్రమాదాన్ని కనిపెట్టుకొని ఉంటారు నీ కొరకు, నాశనాన్ని కనిపెట్టుకొని ఉంటారు నీ కొరకు అన్నాడు. ఆ 8వ వచనానికి వచ్చే లోపల జ్ఞానులకు నాశనం, జ్ఞానుల యొక్క ఆ జ్ఞానులను నేను నాశనం చేస్తానన్నాడు. ఎదోమీయులకు వివేచన లేకుండా పోయిందని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎదోమీయులకు వివేచన లేకుండా పోయిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగ మాట్లాడుతూ ఉండగా సడన్ గా మీరు 9వ వచనానికి వస్తే అక్కడ ఇంకొక పేరు వినపడుతుంది. చూడండి 9వ వచనం, 9th వర్డ్స్కి వచ్చే లోపల అక్కడ ఇంకొక మాట వినపడింది. అదంటే, తేమాను నీ బలాఢ్యులు విస్మయం పొందుదురు, అందువలన ఏశావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు అన్నాడు. ఇప్పుడు సడన్ గా ఎవరి పేరు ఎత్తాడు ఇక్కడ? ఎదోమీయులకు రాస్తూ సడన్ గా ఎవరి పేరు ఎత్తాడంటే తేమాను అని అన్నాడు. మరి తేమాను ఎవరట? ఈ తేమాను ఎవరంటే ఏశావుకు పుట్టినటువంటి పెద్ద కుమారుడు ఎలీఫజ్. గుర్తుపెట్టుకోండి, ఏశావుకు పుట్టిన పెద్ద కుమారుడు ఎలీఫజ్.
ఆ ఎలీఫస్కు పుట్టిన వాడే తేమాన్ అన్నమాట. ఆ ఎలీఫస్కు పుట్టిన వాడే తేమాన్. మీరు ఇప్పుడేం చూడనక్కర్లేదు కానీ ఆది కాండం 36వ అధ్యాయం 11వ వచనాన్ని రాసి పెట్టుకోండి. జెనసిస్ చాప్టర్ 36 అండ్ వర్డ్స్ 11. ఆదా అన్నటువంటి ఆమెకు ఒక వైఫ్ ఆమె. ఈ ఏశావు యొక్క భార్యల్లో ఆమె ఒక భార్య. ఆదా అన్న భార్య. ఆ భార్యకు పుట్టినటువంటి పెద్ద కుమారుడే ఎలిఫస్. ఆ ఎలిఫస్కు పుట్టినటువంటి వాడే ఇక్కడ ఇక్కడ తేమాను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తేమాను అనే మాట. దేవుని బిడ్డలారా, నేను ఇందాక ఏమన్నాను? ఎదోమీయుల సంతతి అంటే ఏశావు సంతతి అంతటి మీదకి దేవుడు తీసుకొస్తున్నటువంటి తీర్పును గురించి రాయబడిన పుస్తకం ఇదన్నాను. ఏశావు సంతతిని గురించి ఎదోమీయులకు రాసినటువంటి తీర్పు ఇదని మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక వీళ్ళంతా కూడా నిర్మూలం అవుతారనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వీళ్ళంతా నిర్మూలం. తేమాను, నిన్ను కూడా, నీ సంతతిని కూడా వాళ్ళు నిర్మూలం చేస్తారనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డారా. కనుక ఈ తేమానీయులు ఎక్కడున్నారు ఇప్పుడు? తేమానీయులు ఎవరంటే యెమెన్ దేశం. మనం చూస్తాం కదా, ఆ సౌత్ అరేబియన్ దేశాల్లో యెమెన్ అని ఉంటుంది చూసారా, అది ఇప్పుడు యెమెన్ అన్నమాట. ఆ యెమెన్ ఎవరు? ఆ యెమెన్ లో ఉన్నది ఎవరంటే తేమానీయులు అన్నమాట. ఈ తేమానీయులందరూ కూడా అక్కడ నివాసం చేసుకుని వాళ్ళు ఉంటున్నట్టుగా మనకి జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 10వ వచనం చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇకెన్నటికి నీ లేకుండా నీవు నిర్మూలమగుదువు అన్నాడు. దేవుడు ఎంత కఠినమైనటువంటి శిక్ష ఇక్కడ వీళ్ళకి ఇస్తున్నాడో చూడండి దేవుని బిడ్డలారా. అయితే నేను ఇందాకే చెప్పాను, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ జడ్జిమెంట్ అపాన్ ది ఎడమైట్స్? ఈ ఎదోమీయులకి దేవుడు ఇలాంటి ఒక తీర్పును తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా దాన్ని ఇప్పుడు దేవుడు ఇంకొక రీతిగా ఇక్కడ వివరిస్తున్నాడు. ఎలా వివరిస్తున్నాడంటే 12వ వచనం చూడండి. ఇప్పుడు దాన్ని ఎలా వివరిస్తున్నాడో చూద్దాం. 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందం పొంద తగదు, యూదా వారి నాశనము దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు అని అన్నాడు. చూసారా, ఈ తగదు అనే మాట పెట్టాడు ఇక్కడ. నువ్వు చేయకుండా ఉండాల్సిందే అని. నువ్వు అలాగ బబులోనీయులకి సపోర్ట్ చేసి వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చి దాడి చేస్తున్నప్పుడు నువ్వెంతో సంతోషిస్తున్నావు అబ్బాయి, నువ్వు చాలా ఆనందపడిపోతున్నావు అబ్బాయి. నువ్వు అలాగే చేయకుండా ఉండాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అపాన్ యూ, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అపాన్ యూ టు రిజాయిస్ వైల్ యువర్ ఓన్ పీపుల్ ఆర్ బీయింగ్ అఫ్లిక్టెడ్ బై ది ఎనిమీస్. ఈ శత్రువుల చేత ఈ సొంత ప్రజలే వాళ్ళు అవమానానికి గురవుతున్నప్పుడు నువ్వు ఆనందించడం అనేది నీకు తగదు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ తగదు అనే దగ్గర దేవుడు చాలా సార్లు ఈ మాట ఉపయోగించాడండి. 12, 13, 14 వచనాలు. మీరు ఈ 3 వచనాలు గమనిస్తే అక్కడ 2-3 మాటలు పెట్టుకుంటూ వచ్చాడు. అక్కడ ఏం పెట్టుకుంటూ వచ్చాడంటే మీరు చూడండి, అక్కడ ఫస్ట్ మాట ఏమన్నాడంటే, నీవు సంతోషించితివి గాని సంతోషింప తగదు అని అన్నాడు అక్కడ. చూసారా, మీరు మాట గమనించినారా? తర్వాత 13వ వచనంలో చొరపడ తగదు అన్నాడు. గుమ్మములో చొరపడ తగదు అనే మాట ఉపయోగించాడు. ఆ తర్వాత 13వ వచనంలోనే వారి ఆపద్దినము నువ్వు సంతోషపడుచు వారి బాధను చూడ తగదు అని అన్నాడు అక్కడ మళ్ళీ. ఆ తర్వాత 13వ వచనం చివరి భాగంలో వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదన్నాడు. ఆస్తిని పట్టుకొన తగదన్నాడు. 14వ వచనంలో అడ్డుత్రోవలలో నీవు నిలవ తగదన్నాడు. అడ్డుత్రోవలో నిలవ తగదన్నాడు. ఆ తర్వాత శత్రువుల చేతికి శేషించిన వారిని అప్పగింప తగదు అని మాట్లాడతాడు. తగదన్నమాట. కనుక నువ్వు ఎంత పని చేసావు? దేవుని బిడ్డల మీదకి శత్రువులు వస్తున్నప్పుడు దేవుని బిడ్డల తరపున నువ్వు నిలబడాల్సి ఉండే. నువ్వు చాలా పొరపాటు చేసావు ఎదోమీయులారా. ఎదోము, నువ్వు చాలా పొరపాటు చేసావు. కనుక ఇప్పుడు దేవుడు వాళ్ళ మీదకి తీసుకొస్తున్న తీర్పు ఏంట్రా అంటే 15వ వచనంలో ఆ తీర్పును వెల్లడి చేస్తున్నాడు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? అంటే ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుడు ఎవరికి అచ్చి ఉండే దేవుడు కాదు. నువ్వు ఏది విత్తుతావో
ఆ పంటనే కోస్తావు అంటున్నాడు దేవుడు. గలతీ పత్రికలో చెప్పినట్టుగా 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా, యు విల్ సో వాట్ యు రీప్ అనే మాట. గాడ్ ఈస్ నో మ్యాన్స్ డెటర్. దేవుడు ఎవరికి అచ్చుండే దేవుడు కాదు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు, జాగ్రత్త. ఈ రోజున మన భారతదేశంలో ఆయా దేశాల్లో ఎవరెవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారో, జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తాడు ఒక దినాన్ని. దేవుడు ఇప్పుడేదో మౌనంగా ఉంటున్నాడు, చూచి చూడనట్టుగా ఉంటున్నాడు అని అనుకోవడానికి ఏం లేదు అక్కడ. గాడ్ విల్ బ్రింగ్ జడ్జిమెంట్ అపాన్ ది ఎనిమీస్ ఆఫ్ హిస్ పీపుల్. వీళ్ళందరికీ శిక్ష ఒక రోజున దేవుడు తీసుకుని వస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇది కూడా నీకు వస్తుంది అంటున్నాడు. 16వ వచనంలో చూడండి, ఇంకా 16వ వచనంలో, మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్టు అన్యజనులు అందరూ నిత్యము త్రాగుతారు అని, వారికి ఏమి మిగలకుండా తాగేస్తారు, మిగలకుండా త్రాగుతారు అనే మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ మౌంట్ జయాన్ గురించి మాట్లాడాడు. ఆ సియోను పర్వతము ప్రతిష్ఠితమగును, తప్పించుకునేటటువంటి వారు దాని మీద నివసింతురు. 17వ వచనంలో, తప్పించుకొని పోయిన వారందరూ కూడా ఆ సియోను పర్వతం మీద ఆశ్రయాన్ని తీసుకుంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు సంతతి తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుంటారన్నాడు. 18వ వచనంలో మీరు చూసినట్లయితే, యాకోబు సంతతి అగ్ని అవుతుంది అన్నాడు. యోసేపు సంతతి మంట వలె అయిపోద్ది అన్నాడు. కనుక వీళ్ళట, ఈ యోసేపు సంతతి, ఈ యాకోబు సంతతి ఏం చేస్తారట, ఏశావు సంతతి కొయ్యకాలు వలె చేస్తానన్నాడు దేవుడు 18వ వచనం. కొయ్యకాలు అంటే చెక్కలాగా చేస్తానన్నాడు. వాళ్ళని అగ్నిలాగా చేసి, వాళ్ళని మంటలాగా చేసి, ఏశావు సంతతిని చెక్కలాగా చేస్తానంటే అర్థం ఏంటండి? అంటే ఆ మంట ఈ చెక్కని దహించి వేసేస్తుందని జ్ఞాపకం చేస్తాను. ఆ మంట ఈ చెక్కని దహించి వేసేస్తుందని మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక ఒక దినాన్ని ఇది జరగబోతుంది అన్నాడు దేవుడు. ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే, మేము క్రైస్తవుల్ని నిర్మూలన చేసి పడేస్తున్నాం, వాళ్ళని వండకుండా చేసేస్తున్నాం అని మనం అనుకుంటున్నారు చాలా మంది. దేవుని బిడ్డారా, నాకు చదవడానికి మరి టైం లేదు, కానీ మీరు అలాగే రాసుకోండి, ఉట్టిగే మీరు రెఫరెన్స్లు రాసుకోండి. కీర్తన 7వ అధ్యాయం, కీర్తన 7వ అధ్యాయం అనకూడదు, 7వ కీర్తన 6 నుండి 9 వచనాలు. 7వ కీర్తన 6 నుండి 9 వచనాలు రాసుకోండి. అట్లాగే ఈ 54వ కీర్తన 5వ వచనం, సామ్స్ 54 verse 5. తర్వాత మరో వచనం రాసుకోండి, 1 Samuel 2nd chapter verse 10. 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత మనందరికి తెలిసిన మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఏంటి, పగ తీర్చుట నా వంతే, నేనే పగ తీర్చుతా అన్నాడు. వెంజెన్స్ ఈజ్ మైన్ సేస్ ద లార్డ్. కనుక కీర్తన 7వ కీర్తన 6 నుండి 9, 54వ కీర్తన 5వ వచనం, 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం, అలాగే హెబ్రీ 10:30. ఇంకా రాసుకోదలిస్తే తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికైకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇక తదుపరి వీళ్ళ యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ దేవుడు యూదా వారు అంటే ఎవరైతే బబులోను చేత పట్టబడ్డారో వారి గురించి మాట్లాడుతూ 19వ వచనంలో దేవుడు ఒక మాట అన్నాడు చూడండి. 19వ వచనం, దక్షిణ దిక్కున నివసించువారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకొందరు, మైదానమందుండు వారు ఫిలిస్తీన్ల దేశమును స్వతంత్రించుకొందరు, మరియు ఎఫ్రామీయులు భూములను, షోమ్రోనునకు చేరిన పొలములను వారు స్వతంత్రించుకొందరు, బెన్యామీయులను గెలాదు దేశమును స్వతంత్రించుకొందరు అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆ లాస్ట్ 3 వచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తన ప్రజలకి, అంటే యాక్చువల్ గా 16 నుండి మీరు రాసుకుంటున్నారు, సమకూర్చుట అనే మాట రాసుకున్నారు. దేవుడు తన ప్రజల్ని సమకూరుస్తాడు అనే మాట. కనుక యూదా వారు ఏశావు యొక్క పర్వతాన్ని స్వతంత్రించుకుంటారు,
సేయూర్ పర్వతమును ఎదోమీయులు భూమి, ఈ భూములను పొలములను స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ మళ్ళీ ఈ దేవుని బిడ్డల యొక్క స్వాస్థ్యంగా మారిపోతాయని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇశ్రాయేలట సారెపత్తు వరకు కనానీయుల దేశమును వాళ్ళు స్వతంత్రించుకుంటారని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడ? 20వ వచనం. ఇశ్రాయేలు సారెపత్తు వరకు కూడాను ఆ కనానీయుల దేశం అంతటిని కూడా వాళ్ళు స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుడు జ్ఞాపకం అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క దక్షిణ పట్టణాలన్నీ కూడా ఈ వీళ్ళ చేత ఆక్రమించబడతాయి. దేవుని యొక్క ప్రజల చేత ఆక్రమించబడతాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దక్షిణ పట్టణాలన్నీ కూడా ఆక్రమించబడతాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు ఆ సియోను పర్వతం మీద నుండి రక్షకులను లేవనెత్తాడు. డెలివరర్స్ అంటున్నాం మనం. డెలివరర్స్ అంటే విమోచించు వారిని లేవనెత్తి దేవుడు ఆ ఏషావు పర్వతం మీదకి తీర్పును తీసుకొస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఇలాంటి తీర్పు ప్రకటింపబడుతుందో అప్పుడట తుదకు జరిగేది ఏమింటారంటే ఆ లాస్ట్ వచనంలో ఆ లాస్ట్ మాట మనకి ఎంతో ఆశీర్వాదకరమైన మాట. ఆ లాస్ట్ వచనంలో ఆ లాస్ట్ మాట ఏంటంటే అప్పుడు రాజ్యము యెహోవాది అగును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా దేవుడు తిరిగి తన రాజ్యాన్ని తన ప్రజల సమక్షంలో తన ప్రజల మధ్య నెలకొల్పుకొని దేవుడు తన నామాన్ని గణపరుచుకుంటున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కనుక చిన్న పుస్తకమే. ఈ పుస్తకం అంతా కూడా ఎదోమీయుల గురించే రాశాడు. ఎదోమీయులకు దేవుడిచ్చినటువంటి తీర్పు చాలా చిన్న ఒక పొరపాటు జరిగింది అక్కడ. దేవుని యొక్క అంటే దేవుని బిడ్డలకి శత్రువులు వస్తున్నప్పుడు ఎదోమీయులు వాళ్ళ పక్షాన పోయి నిలబడినందుకు దేవుడి తీర్పు వాళ్ళ మీద తీసుకొచ్చింది. కనుక ఈ రోజున దేవుని బిడ్డల మీదకి ఎవరు ఎదురు తిరిగినా దేవుడు ఊరుకోడు సుమా. దేవుడు ఊరుకోడు అనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన టైంలో ఆయన తన చిత్త ప్రకారంగా డెఫినెట్ గా ఈ తీర్పుని తీసుకొని వస్తాడనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. తన ప్రజల పక్షం నిలబడేవాడు. తాత్కాలికంగా కొంత శ్రమకు గురి చేసినప్పటికీ మీరు గమనించినారా? ఈ బబులోను చెరలోనికి వెళ్ళడానికి యాక్చువల్ గా తన ప్రజలు పాపం చేశారు, అవిధేయత చూపించారు. అందుకనే 70 సంవత్సరాలు వాళ్ళని అక్కడ పంపించాడు. కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళ మీదకి శిక్షని డిక్లేర్ చేయకుండా ఎదోమీయులకు శిక్షను డిక్లేర్ చేసినట్టుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇది దేవుని అద్భుతమైనటువంటి ఒక ఆలోచనగా మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మనం ఇప్పుడు భారతదేశంలో కూడాను ఎవరెవరైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తున్నారో, దేవుని బిడ్డల తరపున నిలబడకుండా ఉంటున్నారో, శత్రువులుగా తయారై దేవుని బిడ్డలకు శత్రువులుగా తయారై వాళ్ళు వ్యవహరిస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ దేవుడు ఒక దినాన్న తీర్పు తీరుస్తాడనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. God will never keep quiet. God is no man's debtor. God will certainly bring the judgment upon the people who oppose God's children, upon the people who afflict God's children, who bring suffering to God's children అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దీన్ని బట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించ బదులమై ఉంటున్నాం. ఈ పుస్తకాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. God bless you. Thank you so much. Thank you so much.